ఇదేనండి ఈరోజైతే వంట కందిపప్పు చారు. ఇది పప్పు బీరకాయ. చక్కగా పప్పు ఉడికిగా బీరకాయ ముక్కలు వేసాం, కొంచెం ఉప్పు, 2 పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్నాను. ఇలా పోపు వేసుకున్నాను. ఇంతేనండి. మరి బీరకాయ పప్పు వండాను కదా, ఆ పొట్టు వస్తుంది కదా, వృధా చేయొద్దు. చక్కగా మరి చిన్న మంట మీద కొద్దిగా నూనె వేసి వేయించేస్తే కారపూసలాగా ఏగిపోతుంది. అప్పుడు చక్కగా దీనికి కావలసిన పోపు ఏంటి, ఈసారి అయితే కందిపప్పుతో చేశానండి. మినపప్పుతో చేస్తాను, అలానే నువ్వు పప్పుతో కూడా చేస్తాను, తెల్ల నువ్వు పప్పుతో. అయితే ఈరోజు కందిపప్పుతో చేశాను. ఎలాగా కందిపప్పుతో బీరపొట్టు పచ్చడి చేస్తున్నాను కదా అని ఇదిగోనండి కంది పచ్చడి కూడా చేశాను. ఎందుకంటే ఇది 4 రోజులు టిఫిన్లో వాడుకోవచ్చు. ఈరోజు అన్నంలోకే కాదు, అన్నంలో కూడా వేసుకోవచ్చు, రైస్లో కలుపుకొని తినవచ్చండి. ఈ కంది పచ్చడి అయినా ఈ బీరపొట్టు పచ్చడైనా. అయితే మనకి టిఫిన్కి కావాలి అంటే ఎలాగా, ఇదిగోనండి చక్కగా తీసేసాను కదా, కొంచెం పచ్చడి ఉంచి కొద్దిగా నీళ్ళు వేసి చట్నీకి ఇలా పట్టేసాను. ఇప్పుడు దోశలు వేసుకుని చక్కగా ఈ చట్నీ చేసుకుని తినొచ్చు. ఈరోజైతే ఇలా చేశానండి. అంటే ఒక రకం తెచ్చుకుంటే 2-3 రకాలు చేసుకోవచ్చండి అని చెబుతాను కదా. పప్పు బీరకాయ వండాలని పప్పు ఉడికించాను కదా, ఒక గరిటెడు పప్పు చారు పెట్టాను. అంటే ఈ కూరకి ఎప్పుడు చారు ఉండాలి. మా వారికి మజ్జిగ ఉంటే సరిపోతుంది కాబట్టి కొంచెం చారు కూడా పెట్టాను అన్నమాట. ఆ పప్పే మరి ఆ బీరకాయలు ఇందులో పప్పులో వేసాను, పెచ్చులేమో పచ్చడి చేశాను, బీరపొట్టు పచ్చడి. ఎలా చేస్తున్నానని కంది పచ్చడి చేశాను. ఒకటి మొదలు పెట్టేనా ఇన్ని రకాలు చేసుకోవచ్చండి. మనసుంటే మార్గం ఉంటుంది అనేది నిజం. మనం ఐడియా వేసుకుని చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా సూపర్గా ఉంటుంది. 1-2 రకాలు రుచులు ఆహ్వానిస్తూ తినొచ్చు అన్నమాట మనం కదండి. చూసారా, నచ్చిందా? ఇదేనండి ఈరోజు వంట. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.